పాపులేషన్ ప్రకారం చూసుకుంటే 4.4కి ఈ సంవత్సరం రీచ్ అయ్యాం. సర్వీస్ సెక్టర్, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. తెలంగాణ 60% సర్వీస్ సెక్టర్. మనం నేషనల్ దీంట్లో 3.8% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. వీఆర్ వీక్ ఇన్ సర్వీస్ సెక్టర్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ సర్వీస్ సెక్టర్, ఐటీ, ఎవ్రీథింగ్. ఇన్కమ్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్. రెవెన్యూ రియలైజేషన్ ఈజ్ మోర్ ఇన్ సర్వీస్ సెక్టర్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూశారు 10.4% రెవెన్యూ రియలైజేషన్. అవర్స్ ఈజ్ 7.7%. దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. ఇక్కడ ఎంత తొందరగా మీరు పికప్ చేసే సర్వీస్ సెక్టర్ ని అంత ఫాస్ట్ గా మనకు రివైవల్ అవుతాం, స్టేట్ రివైవల్ అవుతాం, రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి. ఏదో రొటీన్ గా ఫిగర్ చూసి రొటీన్ గా కనబడొస్తాయి మీకు, కానీ ఇది చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ వేర్ అనలిటిక్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. క్యారీ ఆన్. Sir, now I come to the targets. This is the next 5 years. Swarnandhra, మనము 2047 వరకు 1 year next 5 years, then 5 years period లో టార్గెట్ పెట్టాము సార్. అది మీరు చెప్పినట్టు సార్, బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది నంబర్స్ అండ్ ఆల్ సార్. సో స్లైట్ కరెక్షన్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గెటింగ్ చేంజ్ సార్. We started with 14.23 lakh crore. Then we had come to 15,91,000 crores sir, this year, and now next year targets we are taking at 17 point. I mean, we are estimating this year will be coming to 17,62,000 crores sir. Last year 15,91,000 ki 17 lakhs avutundi sir. So aithe next year ki mana target lo 20 lakh crore anukuntunnamu sir. That with a growth of 15%, ante nominal numbers lo if sadiste aa vidhanga velte sir. In 28-29 sir, we will be reaching only 27 lakh crore. Original Swarnandhra the target was 29,29,000. 29 double చేసినట్టు. నేను మీకు చెప్పాను క్లియర్ గా, బ్యాక్లాగ్ హ్యాస్ టు బి కవర్డ్ ఫార్వర్డ్. ఏ డిపార్ట్మెంట్ అయితే మిస్ అయ్యారో దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ అదర్వైజ్ దే విల్ బి డిఫాల్టర్స్ ఫర్ ఎవర్. టార్గెట్స్ ఆర్ ఫిక్స్డ్, నో చేంజ్ ఆఫ్ టార్గెట్స్, క్యుములేటివ్ వస్తాయి. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి బ్రాట్ ఫార్వర్డ్. అది కూడా మీరు ఒకసారి చేసి 2 ఫిగర్స్ పెట్టండి. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకో అందరూ. అంటే సార్ స్వర్ణాంధ్ర తయారు చేసినప్పుడు సార్ దిస్ మిడ్ టర్మ్ అంటే దిస్ విల్ బి సమ్ ఫ్లక్చుయేషన్స్ వీ హ్యాడ్ అకామిడేటెడ్, బట్ దే విల్ బి బికాస్ వీ హ్యావ్ టు క్యాచ్ అప్. సో దేర్ ఫోర్ 17%, 19% ఎక్స్పెషనల్ టార్గెట్ గ్రోత్ విల్ హ్యావ్ టు టేక్ సార్. ఎక్సైజ్ రెండో పెట్టండి సార్. ఎంత అచీవ్ చేశారు? నేనేమంటానంటే నాన్ పర్ఫార్మర్స్ 1 year మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ దే హ్యావ్ టు కవర్. Disruptive growth or some additional growth has to be brought in so that we can cover that piece. So this point sir, this is an important slide from that point of view sir. So this action plan honorable CM additional merku will do that exercise sir, and with 54,60,60,748 రూపాయలు per capita income by 2047. అదే సమయంలో మనం వచ్చే కొందికి 29 ఈ టర్మ్ అయ్యే లోపల 29-30కి 5,74,769 రూపాయలు రావాలి. 2,67,000 నుంచి. దట్ ఈస్ ద టార్గెట్, వి కెప్ట్ ఇట్. విల్ హ్యావ్ టు ఎక్సైజ్ చేస్తాము సార్. ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంది సార్. విల్ టాక్ టు ది కన్సర్న్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ విల్ కమ్ అప్ విత్. సార్ 5 years టార్గెట్ లో కూడా సేమ్ పాయింట్ అది 25 years సార్. ఈ 5 years టార్గెట్ లో చూసినట్టయితే సార్ వీ విల్ హ్యావ్ టు హ్యావ్ ఈ సెక్టర్ వైజ్ గ్రోత్ స్ట్రాటజీ సార్, బికాస్ దట్ గ్యాప్ విచ్ ఇస్ కమింగ్ 29-30 లో మీరు చెప్పినట్టు సార్ టార్గెట్ మన సాధించాలంటే 28-29కి అప్పుడు 29 lakh crore అనుకున్నాము సార్. ఇప్పుడు 27 lakh crore అవుతుంది. కాబట్టి ఆ 2 lakh crore గ్యాప్ ఎలా దాన్ని సాధించాలి, ఎలా కవర్ చేయాలని సెక్టర్ వారీగా ఒక యాక్షన్ ప్లాన్ చేస్తాము సార్. సో దట్ విల్ యాజ్ ఆన్ టుడే ఎవ్రీ 5 years జిఎస్టిపి హ్యాస్ టు డబల్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎవ్రీ 5 years డబుల్ కావాలి. Largely 60 lakh, then 120, then that's why 300. Per capita income also has to be doubled every 5 years. That's a good working point to start, sir. So I think that will be every 5 years. Yeah. That will be trying to.
So now for this, sir, how is the districts performing, sir? District variga kuda exercise chesamu, sir. Last year and this year, how it is taking up, sir, in terms of estimates. So these are important slides, sir. All the district collectors, I would like you to pay attention on this, and also we'll be sharing with you. And నిన్నే కొన్ని చెప్పాను, నేను కామెంట్ చేశాను. విశాఖపట్నం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1 ఇప్పుడు ఎన్టీఆర్ నెంబర్ 2, నెంబర్ 2. కృష్ణా వచ్చే కొందికి నెంబర్ 4 ఇప్పుడు నెంబర్ 3 అయింది. తిరుపతి 3 నుంచి 4కి పడిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అదే సమయంలో నెల్లూరు 6, గుంటూరు 7, వైఎస్ఆర్ కడప 8, అనంతపూర్ 9, కాకినాడ 10, వెస్ట్ గోదావరి 11, ఈస్ట్ గోదావరి 12, సత్యసాయి 13, అనకాపల్లి 14, కర్నూలు 15, పల్నాడు 17 నుంచి 16కు పెరిగారు. చిత్తూరు 20 నుంచి 17కు వచ్చారు, 3 జంప్స్ అయ్యారు. నంద్యాల 18 నుంచి 18, ప్రకాశం 16 నుంచి 19, 3 స్లిప్ అయ్యారు. శ్రీకాకుళం 19, 20, 1 స్లిప్ అయ్యారు. ముందుగానే వీక్గా ఉన్నారు, ఇంకా స్లిప్ అయ్యారు. బాపట్ల 23, 21, 2 జంప్స్ వచ్చారు. విజయనగరం 22 నుంచి 22 ఉన్నారు. అంబేద్కర్ 21, 23కు పోయారు, ఇంకా స్లిప్ అయ్యారు. అంబేద్కర్ ఇప్పటికే వెనకాలన్నారంటే మళ్ళా 2 లెవెల్స్ పడిపోయారు. అన్నమయ్య 24, మార్కాపురం 25, అల్లూరి సీతారామరాజు 26, పార్వతీపురం మన్యం 27, పోలవరం 28. అందుకే ప్రత్యేకమైన జిల్లాలు కూడా చేశాం. ఇది మీకు ఒక ఐడియా ఉంది. మీరు ఏమారితే మీరు స్లిప్ అవుతారు. కేర్ఫుల్గా ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆల్ ఆఫీషియల్ పైకి పోలేరు. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. గ్రోత్ ఇవన్నీ రావాలంటే మీరు హిస్టారికల్ గా లోలో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్ గా పనిచేస్తే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. దిస్ ఇస్ వేర్ వీఆర్ కంపేరింగ్, వీఆర్ ప్లేసింగ్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. మొహమాటం లేకుండా అందరం నేర్చుకున్న పాఠాలు నేర్చుకుంది. దీనివల్ల మళ్ళా మీకు ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా స్లిప్ అయిపోతున్నారు మీరు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే విశాఖపట్నం 1లో ఉన్నారు. 5,91,104 రూపాయలు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం. కృష్ణా దాని తర్వాత 4,08,829 సెకండ్ అట్నే ఉన్నారు. ఎన్టీఆర్ 4 నుంచి 3కు వచ్చారు. 3,47,629 నుంచి 3,90,390. ఏలూరు 3 నుంచి 4కు స్లిప్ అయ్యారు. తిరుపతి 5 నుంచి 5లోనే ఉన్నారు. వెస్ట్ గోదావరి 6లోనే ఉన్నారు. గుంటూరు 7లో ఉన్నారు. బాపట్ల 13 నుంచి ఎందుకు వచ్చారు? బికాస్ అక్కడ గ్రో అయ్యారు 2 లెవెల్స్, ఇక్కడ 5 లెవెల్స్ జంప్ వచ్చారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అదే మరి కాకినాడ 10 నుంచి 9కి వచ్చారు, తగ్గారు. నెల్లూరు 11 నుంచి 10కి పడిపోయారు. అనంతపురం 9 నుంచి 11కు వచ్చారు, 2 పడిపోయినాయి. వైఎస్ఆర్ కడప 12 నుంచి 12లోనే ఉన్నారు. సత్యసాయి 8 నుంచి 13కి స్లిప్ అయ్యారు, 5 లెవెల్స్. ఈస్ట్ గోదావరి 14, అనకాపల్లి 16, 15కు వచ్చారు. అల్లూరి సీతారామరాజు 17 నుంచి 16కు వచ్చారు. అంబేద్కర్ 15 నుంచి 17కు పోయారు. చిత్తూరు 20 నుంచి 18కు వచ్చారు. ప్రకాశం 18 నుంచి 19కి వెళ్లారు. నంద్యాల 22 నుంచి 20, మార్కాపురం 21 నుంచి 21, అన్నమయ్య 19 నుంచి 22, పల్నాడు 24 నుంచి 23, కర్నూలు 23 నుంచి 24, విజయనగరం 25, శ్రీకాకుళం 26, పోలవరం 27, మాండ్యం 28. దిస్ ఈజ్ రియల్ థింగ్. ఎందుకంటున్నారంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండికేట్స్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. జిఎస్టిపి పెద్ద జిల్లా చిన్న జిల్లాలు